మెరుపు కలలు మెరుపు కలలు. ఆ జాన్ నన్ను దూరం చేసుకొని ఎంత పెద్ద తప్పు చేశాడో నేను మిస్ ఇండియా అయ్యాక తెలుస్తుంది. రత్నమాల ఆంటీ వల్ల వచ్చిన ఈ అవకాశాన్ని వాడుకొని నెక్స్ట్ జరగబోయే మిస్ ఇండియా కాంపిటీషన్కి రెడీ అయిపోవాలి. ఫైనాన్షియల్గా ఎలాగో స్పాన్సర్స్ ఉన్నారు కాబట్టి ప్రాబ్లం లేదు. నాకున్న అందానికి తెలివితేటలకి నేను తప్ప ఇంకెవరవుతారు మిస్ ఇండియా? ఇదేంటి ఇలా వచ్చి చూస్తుంది? అయినా ఇంకేముంటుందిలే, బయట విషయం లీక్ చేసుంటారు, అందుకని అడుగుదామని వచ్చుంటుంది. అక్క, నేను విన్నది నిజమేనా? నువ్వేం విన్నావో అది నిజమో కాదో నాకెలా తెలుస్తుంది? విషయం ఏంటో అటు ఇటు తిప్పుతూ రుప్పకుండా క్లియర్గా పాయింట్ మాట్లాడు. అదే అక్క, నువ్వు మిస్ ఇండియా కాంటెస్ట్కి రెడీ అవుతున్నావని, అందుకు స్పాన్సర్స్ కూడా దొరికారని, వాళ్ళ కోసం యాడ్ చేసి పెట్టాలని విన్నాను. అది నిజమేనా? ఇందులో నువ్వింతలా ఆశ్చర్యపోవాల్సిన విషయం, అది తెలుసుకోవాలన్నా నీ స్పెషల్ ఇంట్రెస్ట్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. పైగా ఇలా స్పెషల్గా వచ్చి అడగటమేంటో. అది కాదక్క, అదే నిజమైతే ఇలా చేయడం నాన్నకిష్టం లేదక్క. అందుకనే అడుగుతున్నాను, చెప్పక్క. ఒకవేళ అలాంటిదేమైనా ఉంటే మానుకో అక్క. మానుకోదు. అది మానుకోదు. ఈ విషయంలో ఇంకెవరి జోక్యం అవసరం లేదు. మేమేం చేస్తున్నామో మాకు బాగా క్లారిటీ ఉంది. అది కాదమ్మా. సౌందర్య, నేను ఇదివరకే చెప్పాను, నన్ను అలా పిలవద్దు అని. ఆ విషయం దీనికి అర్థమయ్యేలా చెప్పు. నాన్నగారు హాస్పిటల్లో ఉన్నప్పుడు తను మన ఇల్లు ఎలా ఉండాలో కోరుకున్నారు. మనం అలా ఉండడానికి, నాన్నగారి ఆశయం తీర్చడానికి ప్రయత్నం చేయాలి. అందులో ఒక కోరిక, అక్క ఇలా కాంటెస్ట్ లో పాల్గొనకుండా నీలాగా ఉన్న ఆస్తి మొత్తం అందరికీ రాసిచ్చి ఏవీ లేని అభాగ్యుల్లా ఇలా మంది ఇంట్లో ఉండాలని కోరుకున్నాడా? అందుకేనా ఆయన మాట వింటున్నావు? నాన్న అలా ఎందుకు కోరుకుంటాడు? మనం ఎలా ఉంటే నచ్చుతుందో అలా ఉండాలని, అక్క పెళ్లి చేసుకుని నేను వ్యాపారం చూసుకుంటూ చెల్లెల్ని మంచి సింగర్ని చేయాలని. ఇంకా ఆత్మని సౌందర్య, అరిగిపోయిన గ్రామ్ఫోన్ రికార్డింగ్ లా ఆయన పోయినప్పటి నుంచి చెప్పిందే చెప్తుంది. ఆయన మనల్నంతా బాగా చూసుకోవాలనుకున్నప్పుడు ఎందుకిలా అర్థాంతరంగా మనల్ని వదిలేసి ప్రపంచానికి భయపడి ఒక పిరికి వాళ్ళ సూసైడ్ చేసుకుని చనిపోతాడు? మామ్, మన బ్రతుకుల్ని ఎందుకిలా పర ఇంటి పాలు చేస్తాడు? బతికి సాధించాల్సిన సమయంలో ఇలా చచ్చిపోయి మనల్ని నలుగురిలో నవ్వుల పాలు చేసిన మనిషి గురించి, అతని ఆశయాల గురించి ఆలోచించాల్సిన అవసరం నాకు గాని నా బేబీ కానీ లేదు. అయినా ఆల్రెడీ ఈ విషయంలో ఎవరి జోక్యం పెత్తనం అవసరం లేదని బయటున్న వాళ్ళందరికీ చెప్పాను. మళ్ళీ ఇప్పుడు నువ్వొచ్చావు.
ఇలా ఒక్కొక్కరికి చెప్పలేను. సౌందర్య, ఇక ఇవిడ చెప్పేది మనం వినేది ఏమీ లేదు. నా కూతురు సౌందర్య బ్యూటీ కాంటెస్ట్ లో పార్టిసిపేట్ చేస్తుంది. ఇది ఫైనల్. ఇక బయటికి వెళ్ళమని చెప్పు సౌందర్య. మామ్, నేనేం పాపం చేశానత్తయ్య? ఎందుకమ్మా నన్ను ఇంతలా ద్వేషిస్తుంది? చనిపోయిన నాన్నని ఎవరో తప్పుగా అనుకోకూడదని కదా నేను మా ఆస్తి మొత్తాన్ని రాసిచ్చేశాను. మాకు మళ్ళీ మంచి రోజులు రావాలనే కదా నేను ఇంత కష్టపడుతున్నాను. అయినా నన్ను అర్థం చేసుకోకపోను మరింత బాధ పెడుతున్నారు. అమ్మా సమయం, నీ ఆశయం చాలా గొప్పదమ్మా. అది అర్థమైన రోజు నిన్నందరూ దగ్గరకు తీసుకుంటారు. నువ్విదేం మనసుకు తీసుకోకు. అమ్మా సమయం, ధైర్యంగా ఉండు. నువ్వెంత అందంగా ఉన్నావో తెలుసా? ఈ డ్రెస్ వల్లే నీకు అందం వచ్చి ఉంటుంది. ఏంటి కొత్తగా మాట్లాడుతున్నావు? కొత్తగా ఏం లేదు. ఎప్పటినుంచో నా మనసులో ఉన్న విషయాన్ని నీకు చెప్పాలనుకున్నాను, కానీ సమయం రాలేదు. అందుకే చెప్పలేకపోయా. మరి 2 సంవత్సరాలుగా సంయుక్తని లవ్ చేస్తున్నానని తన వెంట తిరిగా ప్రపోజ్ చేశావు. మరి ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావు, నిన్నెలా నమ్మాలి? నువ్విలా ఎంతమందిని మోసం చేశావు? ఏంటి సరదాగా మాట్లాడుతున్నాను కదా నీకు ఎక్కువ మాట్లాడుతున్నావు? అవును. అవును, సంయుక్తను పెళ్లి చేసుకోవాలనుకున్నాను. ఆస్తి కోసం తన స్టేటస్ను ఉపయోగించుకొని ఎదుగుదామనుకున్నాను. కానీ తన బాబు చనిపోయేసరికి తన్ని సైడ్ చేసి రియా అని ఇంకో అమ్మాయిని ట్రాప్ చేశాను. సంయుక్తని ఎలా వదిలించుకోవాలా అని చూస్తూ ఉంటే నిన్ననే మళ్ళీ నా దగ్గరకు వచ్చి హెల్ప్ అడిగింది. రేపు నేను చేసిన హెల్ప్ని వాడుకొని తనని కూడా నువ్వా? అంటే నా మాటలు మొత్తం నువ్వు విన్నావన్నమాట. సరే, వింటే విన్నావు గాని ఇక్కడి నుంచి వెళ్ళు, లేదంటే నా సంగతి నీకు తెలీదు. ఏంట్రా నీ సంగతి నాకు తెలిసేది? ఇంకొకసారి మా మామయ్య కూతురు జోలికొస్తే ప్రాణాలు తీస్తాను. ఏంటి వార్నింగా? ఇప్పుడు నేను భయపడాలా? రేయ్, నీలాంటి వాళ్ళని ఎంతో మందిని చూశాను. మర్యాదగా చెప్తున్నా,
మా మామయ్య కూతుర్ని వదిలే, లేదంటే ఏం చేస్తానో. పిచ్చోడా, నేనెప్పుడో వదిలేశాను, కానీ నీ మరదలి నన్ను వెతుక్కుంటూ వచ్చింది. ఇప్పుడు మాత్రం నేను వదిలిపెట్టాను. నువ్వు ఈరోజు ఇంతలా రెచ్చిపోతున్నావు కదా, రేపు తన భవిష్యత్తుని ఎలా నాశనం చేస్తానో చూడు. నీకు దమ్ముంటే వెళ్ళి నీ మరదలికి చెప్పుకో, నాకు కాదు. అర్థమైందా? ఇది నా ఓపెన్ ఛాలెంజ్ రా. నువ్వు నీ మరదలితో నా గురించి చెప్పి తనని దూరం చేయి, లేదంటే తనని ప్రేమించినట్టుగా నటించి అవసరమైతే పెళ్లి చేసుకుని తర్వాత వదిలేస్తాను. ఈలోపు ఇదంతా జరగకుండా నీకు చేతనైతే ఆపుకో. ఇది నా ఓపెన్ ఛాలెంజ్. ఒక అమ్మాయిని నువ్వెంత దారుణంగా చూస్తున్నావో అర్థమైంది. నీలాంటి వాడికి 4 దెబ్బలు సరిపోరా. అందరి ముందు నీలో ఉన్న చిల్లరతనాన్ని బయటపెట్టి అమ్మాయిలందరి చేత నిన్ను చెప్పుతో కొట్టించకపోతే. రేయ్, కొట్టించకపోతే ఏం చేస్తావురా? చెప్పెళ్ళు. కొట్టించకపోతే అనేదే లేదు. ఖచ్చితంగా నీకు చెప్పు దెబ్బలు కన్ఫర్మ్. రోజు రోజుకి వీడికి పని మీద ధ్యాస పెరిగి ఇంటిని అసలు పట్టించుకోవడమే మానేశాడు. అరే, ఇంటి దగ్గర అమ్మ ఎదురు చూస్తుంది అన్న ఆలోచనే లేకపోతే ఎలా? ఛ! ఏంటత్తయ్యా, ఏదో చిరాకుగా ఉన్నట్టున్నారు. ఏమైంది? నేనొక పాట పాడనా? కూల్ అయిపోతారు. నువ్వు పాటలు చాలా బాగా పాడతావమ్మా, కానీ మీ బావ ఇంకా ఇంటికి రాలేదన్న ఆలోచనతో నీ పాట నేను ఆస్వాదించలేను. ఓ, బావ ఇంకా ఇంటికి రాలేదని కంగారు పడుతున్నారా? వచ్చేస్తాడులే అత్తయ్యా, కంగారెందుకు? కంగారు కాకపోతే ఏంటమ్మా, ఉన్నదే ఇద్దరం. చీకటి పడేసరికి వాడు ఇంటికి రాకపోతే నాకెలా ఉంటుంది చెప్పు? అది వాడేమో అర్థం చేసుకోడు. అంటే బావకి బాధ్యత లేదా అత్తయ్యా? సారీ అత్తయ్య, ఏదో సరదా కన్నాను. వాడికి బాధ్యత ఉందో లేదో నువ్వు చెప్పాలా? నేను నీకు వాడి గురించి చెప్పాను. సరే, నువ్వు నా కొడుకు ఎలాంటివాడో చెప్పాలి. అలాగే అత్తయ్య. వసంత్ నా కొడుకని కాదు కాని వాడు బంగారం. నన్ను ఎంత బాగా చూసుకుంటాడో తెలుసా? నాకు ఒంట్లో చిన్న నలతగా ఉన్నా వాడు అల్లాడిపోతాడు. వాడు నేను కష్టపడతానని ఒకవైపు చదువుకుంటూనే ఏదో ఒక పని చేసుకుంటూ వాడి ఖర్చులకే కాకుండా ఇంటి అవసరాలకు కూడా సంపాదించేవాడు. నిన్న చూసావుగా, సమ్యుకి జ్వరం వచ్చిందనగానే ఎంతలా తల్లడిల్లిపోయాడో. నా నోటి నుండి ఒళ్ళు కాలిపోతుంది అన్న మాట రావడమే ఆలస్యం. సమ్యుని ఎత్తుకొని అమాంతం కిందకి తీసుకొచ్చి డాక్టర్ని పిలిపించి తడిగుడ్డంటూ జావా అంటూ మందులంటూ నానా హైరాణ పడి మనల్ని కంగారు పెట్టాడు. మన అనుకున్న వాళ్ళకి చిన్న ఆపదొచ్చినా ఎదురుగా ఉంది ఎవరు అని కూడా ఆలోచించడు. మొండిగా ముందుకు వెళ్ళిపోతాడు, ఎదిరించి నిలబడతాడు. ఏంటి, నాకు జ్వరం వస్తే ఆ మనిషి ఇంతలా హడావుడి చేశాడా? నమ్మలేకపోతున్నాను. మనిషి మొరటుగా కనిపిస్తాడు కానీ మనసు మెతకన్నమాట. మా వాడు చూడ్డానికి కొంచెం మొరటుగా ఉంటాడు కానీ వాడి మనసు వెన్న. కొన్నిసార్లు వాణ్ణి చూస్తుంటే అచ్చం నా తమ్ముళ్ళ అనిపిస్తాడు. మేనమామ పోలిక అని నేను మురిసిపోతూ ఉంటాను.
ఇప్పుడు చెప్పు, మీ బావ ఎలాంటివాడు? మీరు చెప్పింది వింటే నిన్న అక్క విషయంలో బావ చేసింది చూస్తే అకార్డింగ్ టు మీ బావ చుక్కల్లో చంద్రుల్లాంటివాడు. చాలా స్టార్స్ ఉన్న మూన్ స్పెషల్గా ఉంటుంది కదా. ఇంకా బావా కొబ్బరి బోండం లాంటివాడు. అదేంటమ్మా అలా అనేసావు? అవునత్తయ్యా, బోండం చూడ్డానికి బయటకి చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది, కానీ లోపల సాఫ్ట్ గా తీయగా ఉంటుంది కదా. జస్ట్ లైక్ అన్నమాట. నా తల్లి, నా తల్లి, మీ బావ గురించి ఎంత చక్కగా చెప్పావు. మరి ఈ సంగీత్ అంటే ఏమనుకున్నావత్తయ్యా? కొబ్బరి బోండం. రే వాసు, ఏంట్రా ఇంత లేటు? ఎంతసేపని నీకోసం ఎదురు చూడాలి? అడుగుతుంటే సమాధానం చెప్పవేంట్రా? పనుందమ్మా, అందుకే లేట్ అయింది. అడిగిన దానికి దేనికి సమాధానం చెప్పడు కొబ్బరి బోండంగాడు. మీ అక్కకి పెళ్లి చేయాలి. మీ మమ్మీ ఆలోచన విధానాన్ని మార్చాలి. సౌందర్య పెళ్లి అంగరంగ వైభవంగా జరిపిస్తాను. నా కూతురు సౌందర్య బ్యూటీ కాంటెస్ట్ లో పార్టిసిపేట్ చేస్తుంది. ఇది ఫైనల్. నన్ను క్షమించండి నాన్న. మీరు కోరుకున్నట్టు, ఆశపడ్డట్టు నేను చేయలేకపోతున్నాను. అక్క గాని అమ్మ గాని నా మాట వినడం లేదు. సంయో, నాన్నా, ఎందుకమ్మా ఇంత చిన్న విషయానికి నువ్వు అంతలా బాధపడుతున్నావు? ఏది చిన్న విషయం నాన్న? అక్క మీరు కోరుకున్నట్టు పెళ్లి చేసుకోవడం అటు పెడితే మీకు ఇష్టం లేని అందాల పోటీల వైపు అడుగులు వేస్తుంది. నేను ఆపే ప్రయత్నం చేసినందుకు అమ్మ అని పిలిచి అర్హతని కోల్పోయాను. ఏంటి నాన్న నాకు ఈ పరీక్ష? ఎందుకు నాన్న? ఎందుకు ఎవరు నన్ను అర్థం చేసుకోవడం లేదు? అది అర్థం చేసుకోకపోవడం కాదు సంయో. నేను మిమ్మల్ని వదిలి అర్థాంతరంగా వెళ్ళాను అన్న ఆక్రోశం అంతే. నువ్వు ఆస్తులు రాసిచ్చి మంచి పని చేశావని వాళ్ళకి తెలుసు. కానీ మనం ఎంత మంచిగా ఉన్నా మనకు మంచి జరగలేదన్న కోపం అంతే తప్ప అది నీ మీదనో నా మీదనో కోపం కాదమ్మా. నాన్న, పరిస్థితులు చూస్తుంటే
అక్క విషయంలో ఏం చేయాలో అర్థం కావడం లేదు. అంతా నువ్వనుకున్నట్టే జరుగుతుంది సంయు. నీ మీద నాకు నమ్మకం ఉంది. మనం ఇంతకు ముందు మాట్లాడుకున్నట్టు నా ఆశ, నా కోరిక, నా ఆశయాన్ని నా కూతురుగా నిలబెడతావన్న నమ్మకం నాకుంది సంయు. ఎల్లప్పుడూ నేను నీకు తోడుగా ఉంటాను. ఎక్కువ ఆలోచించకు సంయు. నువ్వు అనుకున్నది అనుకున్నట్టు చేయి. అన్నీ సర్దుకుంటాయి. అలాగే నాన్న, మీరు నా పక్కనున్నారన్న ధైర్యమే నన్ను ముందుకు నడిపిస్తుంది. అవును, సంయుక్తను పెళ్లి చేసుకోవాలనుకున్నాను. ఆస్తి కోసం తన స్టేటస్ను ఉపయోగించుకొని ఎదుగుదామనుకున్నాను. పిచ్చోడా, నేనెప్పుడో వదిలేశాను. కానీ నీ మరదలే నన్ను వెతుక్కుంటూ వచ్చింది. ఇప్పుడు మాత్రం నేను వదిలిపెట్టాను. రేపు తన భవిష్యత్తుని ఎలా నాశనం చేస్తానో చూడు. మొన్ననే కదా చల్లగాల్లో పడుకున్నందుకు జ్వరం వచ్చింది. మళ్ళీ ఎందుకు బయట? లోపలికెళ్ళు. అది ఒక్క నిమిషం.